యాజకుడా స్వాగతం స్వాగతం, హృదయపూర్వక స్వాగతం. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా, ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా, నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. మగ్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి. మగ్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి. చీకటి దారిలో వెలుతురు నింపి, చీకటి దారిలో వెలుతురు నింపి, పరలోక ద్వారం చూపితివి, పరలోక ద్వారం చూపితివి. నీ పాద స్పర్శతో నీ దివ్యవాక్కుతో మమ్మాదరింపవే చేయుమా. నీ పాద స్పర్శతో నీ దివ్యవాక్కుతో మమ్మాదరింపవే చేయుమా. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా, నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం పెజ్జోన్నిపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు బడుగు దేవరాజు, దారా అమృతమేరి. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఏప్రిల్ 8వ తేదీన వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియమాత పేరిట కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు
ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం సెయింట్ తెరీసా కో కెథీడ్రల్ విచారణ. పొన్నపాటి ఆరోగ్యమ్మ మరియు కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు పొన్నపాటి పెద్ద జ్ఞానారెడ్డి, పొన్నపాటి మరియమ్మ, శ్రీమతి అంతోనమ్మ, రెవరెండ్ సిస్టర్ పొన్నపాటి లియోనార్డ్, పొన్నపాటి చిన్నపరెడ్డి ప్రతాప్ రెడ్డి, శ్రీమతి శ్రీ చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొన్నపాటి ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 43వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నెల్లూరు పీఠాధిపతులు మహాపూజ్య ఎండి ప్రకాశం తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణిత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణిత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ. అమెరికాలో 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న జలుమూరు నివీన్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జలుమూరు అవినాష్, హర్ష మౌనిక, డాక్టర్ వెలాంగిని తేజస్విని, డాక్టర్ క్రాంతి కిరణ్, బేబీ క్రిష్ విహాన్, జలుమూరు అప్పారావు, సుశీల, ముక్క చంద్రశేఖర్, లావణ్య కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం నందిపల్లి విచారణ. రామాపురం గ్రామం. అనకర్ల విజయరావు, రోజ్ మేరీ కుమార్తె సోనియా జేవియర్ మరియు కుమారుడు అనకర్ల అంతోనీ కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాస్కా అష్టకములో మంగళవార దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే మొదటి పట్టణంలో అపోస్తల కార్యం నుండి వినబోతున్నాం. ఇదిగో మీరు పరిశుద్ధమైనటువంటి హృదయముతో, పరిత్యాగపూరితమైనటువంటి హృదయముతో, మన పరివర్తనతో మీరు దేవుని దరి చేరినప్పుడు దైవీకమైనటువంటి దర్శనము మీ సొంతమవుతుందని వాక్యం మనకు బోధిస్తోంది. దానినే మగ్దలా మరియమ్మ జీవితంలో సువిశేష పఠనం ద్వారా వినబోతున్నాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 11 నుండి వచనాలని మనం గమనించినప్పుడు ఆమె ఎంతగా ఆయన కోసము ఎదురు చూసిందో అంత గొప్ప దర్శనాన్ని ఆమె చవిచూడగలిగింది. కావున ఇక్కడ 2 విషయాలు దేవాతి దేవుడు వాక్యపఠనం ద్వారా తెలియజేస్తున్నాడు. నీ హృదయమును ఎలాంటి పరిస్థితిలో నీవు అప్పజెప్తావో అంతకు మించినటువంటి దైవ ఫలములను నీవు అనుభవిస్తావని. అయితే దైనందినటువంటి జీవితంలో అనేకమైనటువంటి మార్లు ఈ ప్రాపంచికమైనటువంటి ఆలోచనలకి, సైతాను శోధనలకు పడిపోయి దేవుని యొక్క సాన్నిధ్యము అంత అవసరం లేదులే అన్నటువంటి భావంలో జీవిస్తుంటాం. ఆ క్షణాలు గుర్తు చేసుకుంటూ దేవుని మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. గ్లోరియా, 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపి మా మనవి నాలకింపుము, మా మనవి నాలకింపుము. గ్లోరియా, 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 గ్లోరియా. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరుమని మిమ్మును వేడుచున్నాము. మీ దయనే కోరెదము, మిమ్ము స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ ప్రజలను పలు విధములైన ఇక్కట్ల నుండి నీ కుమారుని మరణ ఉత్థానము ద్వారా రక్షించితివి. ఈ విధముగా రక్షణము నొందిన నీ దాసులను నీ దివ్యానుగ్రహముతో ఎల్లప్పుడూ స్థిరపరపుము. నీ బిడ్డలమైన మేము సంపూర్ణ స్వాతంత్రముతో పరలోకపు నిత్యానందము అనుభవించున్నట్లు కరుణింపుము.
మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానమును పొందవలేను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు. సోదరులారా, మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తలులను అడగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారంనకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బప్తిస్ము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు అనుగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచువారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకనూ పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములైన ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండి ఉన్నది. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము. డాలు ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. పునరుత్థాన క్రీస్తువా హల్లెలూయా హల్లెలూయా. మరణం గెలిచిన యేసువా హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థాన క్రీస్తువా మరణం గెలిచిన యేసువా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. నీ వాక్యమే నా జీవన గమ్యం హల్లెలూయా హల్లెలూయా. నీ మాటలే నా ఆత్మకు శాంతి హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యమే నా జీవన గమ్యం హల్లెలూయా హల్లెలూయా. నీ మాటలే నా ఆత్మకు శాంతి హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థానమే నా విశ్వాసం, అదియేగా నా జీవితం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 11 నుండి 18 వచనములు. మరియమ్మ సమాధి వద్ద నిలుచుండి ఏడ్చుచూ ఉండెను. అట్లు ఏడ్చుచూ ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నీ సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేశను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈనాడు మనం విన్నటువంటి సువిశేష పఠనము యోహాను శుభవార్త 20వ అధ్యాయము 11 నుండి 18 వచనాలను గమనించినట్లయితే, ప్రభు అయినటువంటి దేవుడు మగ్దలా మరియమ్మకు ఏ విధముగా దర్శనమై ఉన్నాడు, దర్శనము ద్వారా ఆమెకు తెలియజేసినటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఒకసారి ఓ పండితుడు, ఓ థియోలాజియన్, అంటే దేవుని పట్ల అనేకమైనటువంటి భక్తిని, మరి ముఖ్యముగా పఠనాసక్తి కలిగినటువంటి ఆయన పండితుడిగా మారి ఆ దేవుణ్ణి ఎంతగానో సేవిస్తున్నాడు. అలాంటి సేవకుడు ఓ పాప దగ్గరికి వెళ్ళి, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నిన్ను ఓ ప్రశ్న అడగాలని నేను ఆశిస్తున్నాను. యేసుప్రభుని గురించి నీవు నమ్ముచున్నావు, ఆయనంటే ఇష్టముగా ఉన్నావు, అయితే నీకు పూర్తిగా యేసుప్రభుని గురించి తెలియదు అని ఆయన చెప్పాడు. అనగానే, నాకు తెలిసినంత మేరలో నేను నమ్ముచు ఉన్నాను అని ఆమె జవాబు చెప్పినది. అందుకు ఆయన, ఇదిగో నీకు బహుశా నీవు యేసును నమ్ముచున్నావేమో, కానీ యేసుప్రభుని గురించి 2 మాటలు చెప్పగలవా అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఆమెను అడుగుతున్నాడు. అందుకు ఆ పాప చెప్పేలోగానే ఈయన కలుగు చేసుకొని ఈ విధంగా చెబుతున్నాడు, చరిత్రలో 24 మంది నేనే క్రీస్తు ప్రభువును, నేనే మెస్సయాను, లేక నేనే క్రీస్తునని చెప్పుకున్నాను. అయితే ఈ 24 మందిలో నీవు ఎవరిని విశ్వసిస్తున్నావు అని ఆయన ప్రశ్నిస్తూనే ఈ విధంగా చెబుతున్నాడు. చరిత్రలో 24 మంది ఉన్నారు, అయితే ఆ 24 మంది కూడా నేనే క్రీస్తు అని వారు తెలియజేసుకున్నారు. అందులో ప్రప్రథమముగా గలిలయ నుండి యూదా అనేటువంటి ఒకడు వచ్చాడు. అతను రోమీలకు వ్యతిరేకంగా పనిచేసి కొలది కాలంలోనే యేసుప్రభు యొక్క మరణానంతరము నేనే ఆయనను అని చెప్పుకున్నాడు. మరి ఆయనను విశ్వసిస్తున్నావా అని అడుగుతాడు. అటు తర్వాత దోసిథేయుస్ అనేటువంటి ఓ వ్యక్తి, సమరయుడైనటువంటి ఆయన కూడా నేనే క్రీస్తు ప్రభువుని, నన్ను నమ్మండి అని ఆయన కూడా ప్రబోధించాడు. మరి ఆయనను నీవు ఏ క్రీస్తుని, దోసిథేయుస్ అనేటువంటి ఆయనను నీవు విశ్వసిస్తున్నావని. తర్వాత సైమన్ మ్యాగ్నూస్ అనేటువంటి ఆయన, యూదుడైనటువంటి ఆయనను నీవు విశ్వసిస్తున్నావా, ఎందుకంటే ఆయన కూడా నేనే క్రీస్తునని తెలియజేసుకుని ఉన్నాడు. అది మాత్రమే కాదు, కొంతమంది యూదులు ఏకమయ్యి ఈ సైమన్ మ్యాగ్నూస్ అనేటువంటి ఆయన మాకు కనిపించాడు, ఈయనే నిజమైనటువంటి క్రీస్తు అని వారు కూడా ఈ సైమన్ మ్యాగ్నూస్ అనేటువంటి ఆయనను కూడా తెలియజేసి ఉన్నారు, ఏమి ఆయనే క్రీస్తు అని. కాబట్టి ఆయనను నీవు విశ్వసిస్తున్నావా అని అడుగుతూనే ఇంకా కొద్దిమందిని ఆ విధంగా చెబుతూ చివరికి తెదేయుస్ అనేటువంటి ఆయనను కూడా చెబుతున్నాడు. ఈయన ఏమిటంటే, ఇదిగో
మీరు యోర్దాను నది తీరం దగ్గరికి వచ్చినప్పుడు మీకు నేను జ్ఞానస్నానం పోసుకుతాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యోర్దాను నది రెండుగా చీలుతుంది, 2 పాయలుగా అది చీలుతుంది. దానిని బట్టేనా మీరు నన్ను అనుసరించండి. ఈ వాజ్ పర్సువేడింగ్ దెమ్ టు ఫాలో హిమ్. అంటే దానిని బట్టి, ఇదిగో నేను చేస్తున్నటువంటి వానిని బట్టి మీరు నన్ను అనుసరించండి అనేటువంటి తెదివస్ అయినటువంటి ఆయన తెలియజేశాడు. అవన్నీ చెప్పిన తర్వాత, ఆ 24 మంది గురించి చెప్పిన తర్వాత ఈ పాపని ఆయన అడుగుతున్నా, మరి వీరిలో ఎవరిని నీవు విశ్వసిస్తున్నావు? ఏ క్రీస్తును? అందరూ కూడా నేనే క్రీస్తునని వారు ప్రబోధించుకున్నారు. సెల్ఫ్ డిక్లరేషన్స్ని, సెల్ఫ్ రెవల్యూషన్స్ని చేసుకున్నారు, వారికి వారే ప్రకటించుకున్నారు. మరి ఎవరిని నీవు విశ్వసిస్తున్నావు అని ఆమెను అడిగినప్పుడు ఆ పాప ఈ విధంగా సెలవిస్తుంది, ఇదిగో వారు ఎవరో నాకు తెలియదు, కానీ నేను నమ్ముచున్నటువంటి క్రీస్తు ఎవరు అంటే ఎవనియందు నేను విశ్వాసమును ప్రదర్శిస్తున్నాను, విశ్వాసము కలిగి నా జీవితాన్ని కొనసాగిస్తున్నానంటే నేను నమ్ముచున్నటువంటి క్రీస్తు నా కోసం శిలువ పైన తన ప్రాణత్యాగమును చేశాడు. నేను నమ్ముచున్నటువంటి క్రీస్తు నా కోసము ఈ శిలువ త్యాగాన్ని ఆయన చేసి ఉన్నాడు. శిలువపై మరణించినటువంటి క్రీస్తును నేను విశ్వసిస్తున్నాను. మరణించడం మాత్రమే కాదు, ఆయన మృతుల్లో నుండి సజీవుడై లేచాడు. ఆ క్రీస్తును నేను విశ్వసిస్తున్నాను. ఆ సజీవుడై లేచినటువంటి క్రీస్తు భగవానుడు శిష్యులకి, మగ్దలా మరియమ్మకు కనిపించి తన ప్రబోధమును, తర్వాత జరగబోయేటువంటి విషయాలను, ఆదరణకర్తను పంపేటువంటి విధానమును, విధి విధానమును అన్నిటిని కూడా తెలియజేశాడు. ఆ క్రీస్తును నేను విశ్వసిస్తున్నాను అని ఆ పాప తనకున్నటువంటి జ్ఞానమును తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనము దేవుని పట్ల జ్ఞానస్నానమును పొంది ఉన్నామని, లేకుంటే పుట్టినప్పటి నుండి మేము క్రైస్తవులమని, పుట్టు క్రైస్తవులమని అనేటువంటి ఆలోచనతో జీవితము క్రీస్తు ప్రభువు పట్ల నమ్మకంతోనే అలానే వెళ్తుంది. కానీ ఏ క్రీస్తుని నీవు విశ్వసిస్తున్నావు? ఎలాంటి బంధము నీకు ఉన్నది? ఎలాంటి విశ్వాసముతో ఆయనను నీవు నమ్ముచున్నావు అన్నటువంటి ప్రశ్నలు మనకు తారసపడినప్పుడు మన దగ్గర జవాబు ఉండదు. కొన్నిసార్లు జవాబు మాత్రమే కాదు, అనుభవం కూడా ఉండదు. ఈ నేపథ్యంలోనే మగ్దలా మరియమ్మకు కూడా క్రీస్తు భగవానుడు కనిపిస్తూ ఉన్నాడు. నాడు ఆ పాప ఎలాంటి విశ్వాసం అంటే, నా కోసం మరణించినటువంటి దేవుడు, నా కోసం మృతుల్లో నుండి లేచి సజీవుడైనటువంటి దేవుడు, ఆ సజీవుడైనటువంటి దేవుడు శిష్యులకు కనిపించి ఉన్నాడు, మగ్దలా మరియమ్మకు కనిపించి ఉన్నాడు, మాకు సైతము అనుభవంగా మారి ఉన్నాడు. ఆ క్రీస్తును నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నానని ఆ పాప చెప్పగలిగింది. మన వ్యక్తిగత జీవితాలలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనినే మనము ప్రకటించాలి, దీనినే మనం అనుభవంగా మార్చుకోవాలి. మరి ఈనాడు ఒక పాత్రను మనం తీసుకున్నట్లయితే మగ్దలా మరియమ్మకు కనిపిస్తున్నాడు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1 నుండి మనం విన్నాం, గత ఆదివారం రోజున విన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మగ్దలా మరియమ్మకు 11 నుండి 18 వచనాలలో వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణని మనం వింటున్నాం. దానిని బట్టి మగ్దలా మరియమ్మకు క్రీస్తు ప్రభు ఎందుకోసం మొదటిగా ఆయన ఎరుకపరిచి ఉన్నాడు. మొదటి దర్శనాన్ని, పునరుత్థాన భాగ్యమును ఆమెకు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు అన్నటువంటి ఆలోచన చేద్దాం. మొదటి వ్యక్తి మగ్దలా మరియమ్మ, క్రీస్తు ప్రభువును చూసినటువంటి వ్యక్తి. అయితే యేసు ప్రభువు పునరుత్థానమై ఉన్నాడు, ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు అని ఒక స్త్రీ వెళ్ళి ఇతరులతో చెబితే, యూదా మతానికి కానీ యూదాకు సంబంధించినటువంటి వారికి చెబితే ఎవ్వరు కూడా నమ్మరు. ఎందుకంటే స్త్రీ సాక్ష్యము చెల్లదు. స్త్రీ సాక్ష్యము చెల్లదు. చట్టసభల్లో స్త్రీలు చెప్పినటువంటి సాక్ష్యాలు, చిన్నపిల్లలు చెప్పినటువంటి సాక్ష్యాలు చెల్లవు. కాబట్టి ఆమె సాక్ష్యము ఇక్కడ చెల్లదు. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు ఆమెనే మొదటి వేద ప్రబోధకురాలుగా ఎన్నుకున్నాడు. క్రీస్తు పునరుత్థాన భాగ్యమును పొందినటువంటి మొదటి అపోస్తలుగా కూడా ఆమెను ఎన్నిక చేసుకుని ఉన్నాడు అని మనం గమనించాలి. అంటే ఇక్కడ ఏమిటి? చట్టం అన్నటువంటిది మానవ కల్పితము. మనుషులంతా కూడా ఒక చట్ట ప్రకారముగా, ఒక క్రమశిక్షణగా వెళ్ళాలని ఏర్పాటు చేసుకున్నది. ఇది దైవానికి, దైవ లక్షణాలకి, దేవుని యొక్క ఆజ్ఞలకి మించినదేమి కాదు.
ఇది కేవలము మన నడవడికను ఏర్పాటు చేసేటువంటిది. కాబట్టి ఇక్కడ మగ్దలా మరియమ్మ చెప్పేటువంటి సాక్ష్యం అక్కడ చెల్లుతుందో చెల్లదో తెలియదు, కానీ దేవుని యొక్క ఆలోచనలో మొదటి వేద ప్రబోధకురాలుగా మార్చి ఉన్నాడు. ఆమె యేసు ప్రభు కోసం ఎదురు చూసినటువంటి విధానమును బట్టి ఆమెను మొదటి వ్యక్తిగా, పునరుత్థాన భాగ్యమునకు నోచుకున్నటువంటి మొదటి వ్యక్తిగా ఆమెను చేసి ఉన్నాడు. కాబట్టి మానవ కల్పితమైనటువంటిది ఏది కూడా దైవానికి మించినది కాదు అన్నటువంటి మొదటి విషయాన్ని దీని ద్వారా మగ్దలా మరియమ్మకు కనిపించడం ద్వారా, దర్శనాన్ని ఇవ్వడం ద్వారా క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునరుత్థానం అంటే ఒక గొప్ప సాక్ష్యముగా మారాలి. ఎందుకంటే ఆ పునరుత్థానమును బట్టే మన శ్రీసభ వ్యాప్తి చెందబోతుంది. లేకుంటే ఇతరులు క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని నమ్మడానికి ఇది ఒక్కటే సాక్ష్యముగా మిగలబోతుంది. అంత గొప్ప సాక్ష్యమైనటువంటి పునరుత్థానమునకు కూడా ఆమెనే ఎన్నిక చేసుకుని ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే దైవానికి మానవ సహాయము, మానవ అవసరము అస్సలు అవసరమే లేదు అన్నటువంటి రెండో విషయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితాలలో మనందరము కూడా ఓ స్త్రీ నుండి పుట్టినటువంటి వారమే. ఒక జన్మ అంటే ఒక జీవము పురుడు పోసుకోవాలంటే స్త్రీ కంపల్సరిగా ఖచ్చితంగా కావాలి. ఆమె ద్వారానే ఇది జరగాలి. ఏ విధంగానైతే ఒక నూతన జీవము ఈ భూలోకములోనికి ఒక స్త్రీ ద్వారా వస్తుందో, ఈనాడు మగ్దలా మరియమ్మ విశ్వాసము ద్వారా మన శ్రీసభ విశ్వాసము మొదలైంది. అందుకే ఆదివారం రోజున ఇచ్చినటువంటి ప్రసంగంలో కూడా నా మొదటి మాటల్ని ఈరోజు పునరుత్థాన పండుగ అన్నది అంటే దాని భావము, దాని అర్థం ఏమిటంటే శ్రీసభ విశ్వాస జన్మదినమని నేను చెప్పాను. శ్రీసభ విశ్వాస జన్మదినం. అవర్ ఫెయిత్ వాజ్ బోర్న్ ఆన్ రిజరెక్షన్. మనకున్నటువంటి పునరుత్థానమే మన విశ్వాసమునకు మూలము. దాని యందే మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. ఆ విధంగా మగ్దలా మరియమ్మను దేవుడు ఎన్నుకొని విశ్వాస జీవితానికి ఆయన నాంది పలుకుతున్నాడు. విశ్వాస జీవితానికి ఆమెను అమ్మగా, ప్రబోధకురాలుగా ఎన్నుకుంటున్నాడు. ఒక స్త్రీ ఏ విధంగానైతే ఒక పసికందుకు జన్మనిస్తుందో, శ్రీసభ విశ్వాసమునకు జననమునిచ్చింది మగ్దలా మరియమ్మ. ఆ మగ్దలా మరియమ్మనే తన శ్రీసభకు మొదటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువు ప్రబోధకురాలుగా ఎన్నుకొని ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత గొప్ప భాగ్యమును మగ్దలా మరియమ్మకు దేవుడు కలుగజేశాడు. అందుకే మగ్దలా మరియమ్మను మనం ఏమైనా అడిగితే ఏంటి అంటే ఆమె ఎంతో కృతజ్ఞతను తెలియజేస్తుంది. ఎందుకోసం ఆమె సమాధి దగ్గర, ఆ తోట దగ్గర ఎదురు చూసింది, ఆరా చేస్తుందంటే ఆమెకు కలిగినటువంటి మేలులు అంత గొప్పవి. లూకా శుభవార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం, అనేకమైనటువంటి దయ్యములన్నీ కూడా మగ్దలా మరియమ్మ పైన ఉండేటివి. ఆమె దయ్యముతో బాధపడుతుండేటువంటిది. అలాంటి ఆమె నుండి క్రీస్తు భగవానుడు ఈ దయ్యాలను వెదడగొట్టాడు. ఆమె యొక్క జీవితం నుండి కూడా ఆమె విరమించుకునేటట్లుగా చేశాడు. ఆమెను మరియమ్మ అని పేరెత్తి పిలుస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రతి దానికి కూడా మగ్దలా మరియమ్మ ఎంతగానో కృతజ్ఞతను వ్యక్తం చేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే మనం కొన్ని మార్లు స్త్రీని సైతము చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. బహుశా నేను ఈ ప్రసంగానికి ముందుగా కొందరిని అడిగాను, ఎందుకు యేసు ప్రభు మగ్దలా మరియమ్మను ఎన్నుకొని ఉన్నాడు? లేకుంటే చట్టసభల్లో లేకుంటే ఇతరమైనటువంటి వాటిల్లో స్త్రీలకి ఎందుకు అంత ప్రాముఖ్యతను ఇవ్వరు అని అంటే, కొంతమంది అన్నారు వారి నాలుకను బట్టి వాళ్ళు ఇవ్వరు స్వామి అని. అంటే ఏది చెప్తారో ఏది ఎట్లా తిప్పుతారో తెలియదు అన్నటువంటి భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కానీ క్రీస్తు ప్రభువు కేవలము మాటలకి, ఈ నాలుకకి లేకుంటే ఈ శరీరానికి సంబంధించి ఉండదు. ఇదంతా మనం కల్పించుకునేటువంటిది. స్త్రీలు ఇలాంటి వారు, అలాంటి వారు, లేకుంటే వారి వలన ఏమీ కాదు, అచైతన్యమైనటువంటి వారు, చైతన్యం లేనటువంటి వారు, వారి వలన ఏమవుతుంది, ఎంత సాధించగలరు అనేటువంటి భావాలు మనవి. కానీ క్రీస్తు ప్రభువుకు అలాంటి భావము లేవు. ఆయనకు ఆడ అయినా మగ అయినా ఉన్నవాడైనా లేనివాడైనా వర్గాలు వైషమ్యాలు ఇవన్నీ కూడా దైవానికి ఎక్కువ కాదు. దైవము, దైవ సాన్నిధ్యము వీటన్నిటిని కూడా మించినటువంటిది. అందుకే ఆమెలో ఉన్నటువంటి ఆ విల్ పవర్, అది మాత్రమే కాదు, ఆమె ఎంత శక్తిని కూడగట్టుకున్నదంటే అంత ప్రేమ ఆమెది. సిలువ చెంత చివరికి యేసు ప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నారు?
12 మందిలో మిగిలింది ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా లేరు. కానీ మరియ తల్లితో కలిసి మగ్దలా మరియమ్మ సిలువ చెంత ఉన్నది. గతంలో ఆమె జీవితాన్ని చూస్తే అనేకమైనటువంటి వాళ్ళు ఆమె పైన రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఒక్క రాయి కూడా పడలేదే, ఒక్క రాయి, అన్ని రాళ్ళు పడుతూ ఉన్నాయి. కానీ ఆమె విశ్వాసమే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. ఇక వెళ్ళుము, నీవు పాపము చెయ్యకము అన్నటువంటి క్రీస్తు ప్రబోధనలకి ఆమె పడిపోయింది. క్రీస్తు ప్రబోధనలకి పడిపోవడమే కాకుండా ఆమె ఎంతగానంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ప్రేమను పరిపూర్ణంగా జీవించింది, కృతజ్ఞతతో జీవించింది, పాపము లేకుండా ఆమె జీవించింది. తర్వాత క్రీస్తు ప్రభు యొక్క శత్రువులకు భయపడకుండా సిలువ చెంత చివరి వరకు ఉన్నది, అది సమాధి వరకు కూడా ఆమె ప్రేమ ప్రయాణం సాగుతూనే ఉన్నది. అంత గొప్పగా మగ్దల మరియమ్మ యేసు ప్రభువుని ప్రేమించినటువంటి విధానమును బట్టే ఆమెకి దర్శనం. మరి మన వ్యక్తిగత జీవితాలు, ఇంత ప్రేమ నీ దగ్గర ఉన్నదా, నా దగ్గర ఉన్నదా? ఇంత విశ్వాసము మన దగ్గర ఉన్నదా? ఇంత పిరికితనము లేనటువంటి జీవితము మన దగ్గర ఉన్నదా? అది క్రీస్తు ప్రభు శత్రువులైతే ఎంతగానో భయపడిపోతున్నాం. ఈరోజు ఒక సిలువను వేసుకోవాలన్నా, బహిరంగంగా పితా పుత్ర అని వేయాలన్నా కూడా భయపడిపోతున్నాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఆ సంజు శాంసన్ తర్వాత రోడ్రిక్స్ అనేటువంటి ఆ క్రికెటర్లు ఇద్దరు కూడా మోకాళ్ళు వంచి హెల్మెట్ పక్కనేసి బయట పక్కన పడవేసి వాళ్ళు పితా పుత్ర పవిత్రాత్మ నామమున అని బహిరంగమైనటువంటి విశ్వాస ప్రకటన చేస్తూ ఉన్నారు. వారికి తెలుసు ఇలా చేస్తే కొన్నాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ తగ్గిపోతే వాళ్ళని తీసివేస్తారని కూడా తెలుసు. కానీ ఇది నేను సాధించాను అంటే ఇది దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా మాత్రమే అని గ్రహించగలిగారు. చివరి వరకు ప్రయాణం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన అంటున్నాడు, ఎవరైతే నన్ను వెతుకుతున్నారో వారికి నేను చేరువలోనే ఉంటాను, వారికి సమీపంగా నేను ఉంటాను అని చెబుతున్నాడు. ఈ వాక్యమును బలముగా నమ్ముదాం. నేను చెప్పినటువంటి విధముగా ఆమె పైన రాళ్ళు పడాల్సింది పోయి ఆమె ఈరోజు ప్రబోధకురాలుగా మారుతుంది. మరి మనము కూడా ఇలాంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మొదటి వచనాల్లోనే మనం చూస్తున్నాం, మగ్దలా మరియమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమాధిలో చూస్తూ ఉన్నప్పుడు ఆమెకు యేసు ప్రభు యొక్క శరీరమును తలవైపున ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు, ఇద్దరు దేవదూతలు ఉన్నారని ఇప్పటి వరకు కూడా ఆమెకు దర్శనం కలిగింది. ఆమె ప్రేమించిన విధానమును బట్టి ఆమెకి భాగ్యము కలిగిందని మాత్రమే నేను చెబుతున్నాను. కానీ ఆ భాగ్యము, ఆ దర్శన భాగ్యము ఎంత గొప్పది అంటే అంత గొప్పది. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి మాటల్లో యోహాను శుభవార్త 20వ అధ్యాయం 12వ వచనంలో ఇద్దరు దేవదూతలు అక్కడ ఉన్నారని మనం వాక్యంలో వింటున్నాం. ఏంటి, ఎక్కడ దేవదూతలు ఉంటారు? ఇక్కడ కూడా చూస్తున్నాం. ఎక్కడ దేవదూతలు ఉంటారు? ఎక్కడైతే దేవుని సాన్నిధ్యం ఉంటుందో, ఎక్కడైతే దేవుని యొక్క ప్రసన్నత ఉంటుందో అక్కడ దేవదూతలు ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉండరు. ఆ సమాధిలో కూడా, ఖాళీ అవుతున్నటువంటి సమాధిలో క్రీస్తు ప్రభు లేచాడు. అక్కడ దేవుని యొక్క సాన్నిధ్యము ఉన్నదని ఇక్కడ కనపడుతుంది. గతంలో చూస్తే, పాత నిబంధన గ్రంథంలో చూస్తే నిర్గమకాండము 25వ అధ్యాయం 15 నుండి 18 వచనాలలో మందసము దగ్గర ఇద్దరు దేవదూతలు ఉన్నారు. మర్సీ సీట్ అంటే ఆ కరుణ సింహాసనము వైపున ఇరువైపులా ఇద్దరు దేవదూతలు ఉన్నారు. దేవుని యొక్క సాన్నిధ్యము అక్కడ ఉన్నదని మనం చూస్తున్నాం. లేవి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో ఆ మర్సీ సీట్ అంటే ఆ సింహాసనము, కరుణ సింహాసనముకు ఇరువైపులా దేవదూతలు ఉన్నారు. పాప మన్నింపు కోసమై, క్షమాపణ కోసమై వారు రక్త ప్రోక్షణ ఆ మందసము దగ్గర, ఆ సింహాసనముకు దగ్గర చేసేటువంటి వారు అక్కడ ఇద్దరు దేవదూతలు ఉన్నారని మనం వింటున్నాం. రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు తన త్యాగ బలి ద్వారా, రక్త బలి ద్వారా మనందరినీ కూడా విమోచిస్తున్నాడు. అక్కడే ఈ ఇద్దరు దేవదూతలు ఉన్నారని వాక్యము మనకు సెలవిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలము తన కన్నులతో చూడడమే మాత్రమే కాదు, ఆమె పరలోక ప్రాప్తిని ముందుగానే అనుభవించింది. అక్కడ దేవదూతలు, దేవుని సాన్నిధ్యము, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. మరియమ్మ అని పేరెత్తగానే రబ్బుని, బోధకుడా అని ప్రబోధిస్తుంది. ఇదంతా కూడా పరలోకం ముందుగానే ఆమె అనుభవించింది. అది ఆ దర్శనములో ఉన్నటువంటి గొప్ప భాగ్యం, దర్శనములో ఉన్నటువంటి గొప్పతనము అది దానికి ఆమె నోచుకున్నది. కేవలము క్రీస్తు ప్రభుని చూడడం
లేకుంటే అందరితో చెప్పడం కాదు, స్వయముగా దేవుడి ఆవరణములోనికి ఆమె ప్రవేశించింది. మోక్షములోనికి ప్రవేశించినటువంటి విధంగా ముందుగానే ఆ మోక్షం యొక్క రుచిని ఆమె చవి చూడగలిగింది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఎప్పటికీ కూడా మనము దేవుని పట్ల ప్రదర్శిస్తున్నటువంటి ప్రేమను బట్టి, దేవుని పట్ల మనము ఆలోచించేటువంటి తీరును బట్టి, దేవుని కోసం మనం ఎదురు చూసేటువంటి ఆ విధానమును బట్టి దేవుడు మనకెప్పుడు సమీపముగానే ఉండును అని. కాబట్టి గొప్ప వాక్యమును బలముగా నమ్ముదాం. మగ్దలా మరియమ్మ వలె ముందుకు సాగుతూ క్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి సాక్షులుగా నిలిచిపోదాం. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ, మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ, మన మనసులు మురిసే ఈ శుభవేళ. ప్రేమతోనే మొసగే ఈ అర్పణలు, ఆదరించుమా ఆశీర్వదించుమా. ప్రేమతోనే మొసగే ఈ అర్పణలు, ఆదరించుమా ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ, మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబపు అర్పణములను దయతో అంగీకరింపుము. మేము పొందిన బప్తిస్మ వరమును పదిలముగా కాపాడుకొనుము. నీవు వాగ్దానం చేసిన శాశ్వత బహుమతిని మేము పొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోకపాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానం చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచు ఉన్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమున సిగపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపూరి అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితమును భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగా. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమి ఆహారము, ప్రభు రుధిరమి మనపానం. ప్రభు దేహమి ఆహారము, ప్రభు రుధిరమి మనపానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలచిన మన క్రీస్తు ప్రతి హృదిలో నిలుచుటకై. పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలచిన మన క్రీస్తు ప్రతి హృదిలో నిలుచుటకై. రొట్టెలో ఒదిగెను రిక్తుడు అయ్యేను లోకొనరారండి. రొట్టెలో ఒదిగెను రిక్తుడు అయ్యేను లోకొనరారండి. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. పునీతిన్యాస్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి.
క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునితలతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఉత్థాన క్రీస్తు విందును భుజించి నీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థన ఆలకింపము. జ్ఞాన స్నానం ద్వారా నీవు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని నీ రక్షణ క్రింద పదిలముగా కాపాడుము. వారిని నిత్యానంద భాగ్యమునకు సిద్ధము చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. మృత్యుంజయుడితడి, తొలి మృత్యుంజయుడితడి. మృత్యుంజయుడితడి, తొలి మృత్యుంజయుడితడే. మృత్యువునోడించే, మన శాపము తొలగించే. మృత్యువునోడించే, మన శాపము తొలగించే. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. కలువరి వేదికగా తన కరములు చాపగని, కలవరపడి ఓడే తన కరముల పెనుమరణం. నాశనలోకమును తన శిలువతో మనకై గెలిచాడు. శాశ్వత జీవముకై పరలోకపు తొలి బీజము వేశాడు. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. 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 హ్యాపీ హ్యాపీ ఈస్టర్.